Every child's success story starts here, like a multifaceted diamond. Every student who steps into Success School, sculptured by teachers, polished to perfection. At Success, we believe that school is every child's second home. Success the School, where excellence meets opportunity and every child shines. Log on to our website www.successinstitutions.com. चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। हेट पोस्ट्स पर सख्त एक्शन, 7 साल तक जेल हो सकती है। एक अहम कदम उठाते हुए मिनिस्टर पूनम प्रभाकर ने असेंबली में एक इम्पॉर्टेंट बिल पेश किया है, जो सोशल मीडिया पर बढ़ते हुए हेट स्पीच को रोकने के लिए बनाया गया है। इस बिल का मकसद ऐसे कंटेंट को कंट्रोल करना है जो कास्ट या रिलीजन के नाम पर कम्युनिटीज़ की तौहीन करता है और पब्लिक सेंटिमेंट्स को हर्ट करता है। नए कानून के तहत सख्त सज़ा का ऐलान किया गया है। जो लोग ऐसे जुर्म में शामिल पाए जाएंगे उन्हें 1 से 7 साल तक की जेल हो सकती है, साथ ही 50,000 तक का फ़ाइन भी लग सकता है। ये बिल विक्टिम्स को इंसाफ दिलाने और ऑनलाइन नफ़रत के ख़िलाफ़ मजबूत एक्शन लेने की तरफ एक बड़ा कदम माना जा रहा है। విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల వల్ల ఏ విధమైనటువంటి వ్యవస్థ ఏర్పడతా ఉందో, ముఖ్యంగా డిజిటల్ మరియు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్వేషపూరితమైన ప్రసంగము మరియు ద్వేషపూరితమైన నేరాల సంఘటనలు గణనీయంగా పెరిగినవి. ఇవి వేగంగా వ్యాపించే స్వభావం కలిగి ఉండి ప్రజాశాంతి, సామాజిక సామరస్యములకు తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉన్నది. అట్టి చర్యలు మతము, కులము, జాతి, లింగము, భాష మరియు ఇతర గుర్తింపుల ఆధారంగా వ్యక్తులు మరియు సమూహాల మధ్య శత్రుత్వము, ద్వేషము మరియు విభేదాలను ప్రోత్సహిస్తూ సమానత్వము, గౌరవం మరియు సౌభ్రతత్వం వంటి రాజ్యాంగ విలువలను బలహీనపరుస్తున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టపరమైన వ్యవస్థ విద్వేషపూరితమైన ప్రసంగము మరియు దేశపూరితమైన నేరాల ప్రవర్తనను సమర్థవంతంగా నివారించుటకు, నియంత్రించుటకు మరియు శిక్షించడానికి, అలాగే ప్రభావితులైన వ్యక్తులకు రక్షణ మరియు పరిహారం అందించడానికి ప్రత్యేకమైన మరియు పటిష్టమైన చట్టమును చేయవలసిన అవసరం ఏర్పడినది. అందువల్ల కింది లక్ష్యాలను సాధించుటకు చట్టాన్ని రూపొందించుట అవసరమని భావించడమైనది. సమాజంలో ఎవరైనా వ్యక్తుల సమూహము లేదా సంఘములపై ద్వేషము లేదా విరోధాలను ప్రేరేపించే విద్వేషపూరితమైన ప్రసంగము మరియు ద్వేషపూరితమైన నేరాల వ్యాప్తి, ప్రచురణ లేదా ప్రోత్సాహాన్ని నిరోధించుట మరియు నివారించుట. అదేవిధంగా అట్టి నేరాలు చేసిన వారిని కఠినమైన మరియు నిరోధక శిక్షలను విధించుట, అట్టి చర్యల వల్ల ప్రభావితమైన బాధితులకు తగిన పరిహారం